ఉగాది కదండి. చంద్ర తన వైఫ్ కి చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేశాడు. మరి తన వైఫ్ ఈ సర్ప్రైజెస్ చూసి సర్ప్రైజ్ అవుతుందా, షాక్ అవుతుందా చూద్దాం. లెట్స్ వెల్కమ్ చమ్మక్ చంద్ర అలాంగ్ విత్ స్టీవ్. మనసు మనసు కలిసిపోయే మూడు తరాల దూరమంతా ముచ్చటైపోయే. ఏమండి ఈరోజు ఉగాది పండగ, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. పండగ 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 ఎవరికి పండగ? ఎందుకు ఈ పండగ? ఎందుకోసం ఈ పండగ? మూసుకొని ఇంట్లో ఉండగా నాకు ఇవన్నీ తెలియదండి, కొంచెం నన్ను బయటికి తీసుకెళ్ళండి. జూలో ఏదో చింపాంజీ తక్కువైందంటే అక్కడ తీసుకెళ్తాను పదదా. ఆపుతారా మీ జోకులు? పెళ్లికి ముందు జ్యోతిష్యుడు చెప్పాడు పెళ్లి అయిన తర్వాత నీ జీవితం అంతా దరిద్రమేనని. ఆ జ్యోతిష్యుడు నాకు కూడా చెప్పాడు ఏమని? పెళ్ళామే నీకు దరిద్రం అని. ప్లీజ్ అండి నన్ను బయటికి తీసుకెళ్ళండి. బయటికి తీసుకెళ్తే ఏం చేస్తావు నా పచ్చడి? ఏమండి 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 నేను చార్మినార్ చూస్తాను. యూట్యూబ్ లో కొట్టు. నేను గోల్కొండ చూస్తాను. యూట్యూబ్ లో కొట్టు అన్నానా? నేను బిర్లా మందిర్ చూస్తా. యూట్యూబ్ లో కొట్టవే. నేను మొగుడిని చూస్తా. యూట్యూబ్ లో కొట్టు. కొట్టనా యూట్యూబ్ లోనా? పెళ్ళ మీద రివర్స్ పంచులు వేస్తే ఇలాగ ఉంటుంది నా పచ్చడి. పెళ్లికి ముందు బయట ప్రపంచం చూసా, పెళ్లి అయిన తర్వాత హాలు, బెడ్రూమ్, కిచెన్, ఈ మూడు తప్పించి ఇంకేం లేదు నా జీవితంలో. నా పచ్చడి వస్తే నా పచ్చడి మొగుడికి మించిన ప్రపంచం ఏముంటది చెప్పు? పెళ్లికి ముందు అలాగే అనుకున్నా, పెళ్లి తర్వాత పచ్చడి తప్పించి ఇంకేం లేదు నా జీవితానికి. సరేగా ఉగాది పచ్చడి చేసావా? దీనికి మాత్రం ఏం తక్కువ ఉండదు. చేశానులేండి, తీసుకొస్తాను ఉండండి. ఇగో పచ్చడి. దీంట్లో పులుపు చేదు వగరు ఏం లేదంటే నా పచ్చడి? నా సంసారాలు అన్ని ఉంటే పచ్చడిలో కూడా ఉంటాయి. పచ్చడి ఇష్టంగా చేసా, ఫ్రస్ట్రేషన్తో చేసావా? పగతో చేశా. ప్లీజ్ అండి నన్ను సినిమాకి తీసుకెళ్ళండి, పండగ కదండి ఈరోజు. మనకు సినిమాలు వస్తాయి, మాకు ఈ రోజు హాలిడే దొరికింది, ఇంట్లోనే ఉందామే ప్లీజ్. మీకు దండం పెడతానండి, పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు అందరూ వెళ్తున్నారండి, నన్ను కూడా సినిమాకి తీసుకెళ్ళండి. పక్కింటోళ్ళతో మనకి ఎందుకు? మన కాపురం మనకు ఉండాలి కానీ పక్కింటోళ్ళతో మనకి ఇంట్లోనే ఉందా? మీరు మారరా? ఏమైంది? నాకు తలనొప్పి. అవునా? అరే షాపింగ్ తీసుకెళ్దాం అనుకున్నానే. నాకు తలనొప్పి లేదండి, ఉట్టిగా అన్నాను. నేను కూడా షాపింగ్ అని ఉట్టిగానే అన్నాను. మీరు మారరా? మీరు మారారా? అసలు నా పచ్చడి ఇదిగో నీకోసం గిఫ్ట్ కూడా తెచ్చా. నేను ఏడు పాపేసా. గిఫ్టా? నాకోసమేనా? ఏంటమ్మా ఇది? ఏంటమ్మా అది? ఏమీ లేదేంటి? దీన్నే సర్ప్రైజ్ అంటారు. దీన్ని సర్ప్రైజ్ అంటారు, శాడిజం అంటారు. మరి దీన్ని ఏమంటారు? ఇది శాడిజం అంటారు. శాడిజం అంటారు. దీన్నే సినిమా టికెట్ అంటారు. సినిమా టికెట్ ముందే తెచ్చేసారా? అవునే నా పచ్చడి. మరి ఇదంతా ఎందుకు? ఈ రోజు ఉగాది పండుగ కదా, నీతో చిన్న కామెడీ చేద్దామని ఎలా చెప్పాను ఆ పచ్చడి. అవునా? ఏదైనా మా ఆయన బంగారం. మీకు కావాల్సింది ఇచ్చామనుకో బంగారం అంటారు, ఇవ్వలేదనుకో రోడ్ గోల్డ్ అంటే రోడ్డు మీద వదిలేస్తారు. మీకు చాలా మంచి. ఏంటండి వాకింగ్ స్టైల్ మార్చారు? స్టైలే. నేను పైల్స్ అనుకున్నా. టికెట్ థియేటర్ లో ఎవరు లేరేంటి? పండగ పూట ఎర్రి పప్పలు తప్ప ఎవరు రారు. సినిమా పేరేంటి? పెళ్ళామే దయ్యం. నువ్వు ఎప్పుడు యాక్ట్ చేసావు దీంట్లో? అయ్యో రామా, నేను హర్రర్ సినిమానా? హర్రర్ సినిమానా? ఏమండి నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం అండి. ఏమండి మీరు మమ్మల్ని ఇంట్లో పెట్టే హర్రర్ కంటే అది పెద్ద హర్రర్ ఏం కాదే. ఎంతమంది ఉన్నారు థియేటర్ లో? మీరిద్దరే ఉన్నారు. ఇద్దరమేనా? ఇద్దరే. ఇంకెవరు రారా? ఇంకెవరు రారు. అలాగే నేను వెళ్ళొస్తా. హలో, ఎక్కడికి? అది లోపల ఉంది. లోపల ఉందా? ఉంది ఉంది. పాప్కార్న్ తీసుకో. అది కూడా లోపల ఉంది. అది కూడా లోపటే ఉందా? ఏమండి సినిమా స్టార్ట్ అవుతుందండి. సినిమా అంటే లైట్ ఆఫ్ చేసే కదండి చూస్తారు. నేను లైట్ ఆన్ చేసుకునే చూస్తా. అలా భయపెట్టకండి, నాకు హర్రర్ సినిమా అంటే చాలా భయం. ఏమండి నన్ను సినిమా తీసుకొచ్చారా? ఏడిపించడానికి తెచ్చారా?
నాకు భయం వేస్తుందండి. ఏమైందండి? హర్రర్ అయినా ఇంట్రెస్టింగ్ గా ఉందండి. చైర్లో కూర్చోండి. ఏమండి? ఏమండి సినిమాని మీరు బాగా ఎంజాయ్ చేస్తున్నారా? ఎంతసేపు అని పట్టుకొని నిలబడతావు నువ్వు బ్యాటరీని? వెళ్ళిపో. ఏమండి సినిమానే అయిపోయిందండి. సినిమానే అయిపోయిందా? ఎందుకంత టెన్షన్ పడుతున్నారు? పద ఇంటికి వెళ్ళిపోదాం. సౌండ్లు గీండ్లు ఇంత కూడా ఏమైందండి? మాట్లాడకుండా చేయవద్దని చెప్పారు కదా మెంటల్ తాళం నువ్వే తీపా. నన్ను వదిలేసి నువ్వు ఎక్కడ వెళ్ళొద్దు అంటమైంది నా పచ్చడి. ఓకే అండి. పద అక్కడ దాకా వెళ్దాం. ఎక్కడికండి? అక్కడ దాకా వెళ్దాం రావే. నేను బాత్రూమ్ పోతాను, నువ్వు బయట నిలబడు. నేను బాత్రూమ్ వచ్చి మాట్లాడుతుంటాను, నువ్వు కూడా మాట్లాడుతుండు. ఎందుకండి ఇది? దీన్నే రొమాన్స్ అంటారు. మీకు ఏంటో అమావాస్యకి పున్నానికి ఒకసారి వస్తుంది రొమాన్స్. నోర్మయ్ విషయం అందరికి జనాలకు తెలియాలా? అర్థమైందిగా? నేను బాత్రూమ్ పోస్తుంటే నువ్వు మాట్లాడుతూనే ఉండాలి. కౌసల్యా చెప్పండి. నువ్వు భలే అందంగా ఉంటావే. థ్యాంక్ యూ అండి. నీకు విష్ హ్యాపీ ఉగాది. కౌసల్యా విష్ హ్యాపీ ఉగాది నీకు. కౌసల్యా విష్. మాట్లాడకుండా చేయి పైన వేస్తారు కదా అది. కరెంట్ పోయిందండి. నువ్వు ఎక్కడ ఉన్నావే రావే, నీకు దండం పెడతా. ఏమైందండి? సినిమా చూశాను కదా, అందులో హెయిర్ స్టైల్ బాగుందని చెప్పి కొంచెం ముందు పాడగాను. సినిమా ప్రాణం చంపేటట్టు వదిలేటట్టు లేదే నన్ను. ఏమండి ఎందుకు వెళ్ళాను సినిమాకి? ఇంకొక సినిమాకి వెళ్దామా అండి? ఇంకో సినిమా కావాలి? ఉన్న సినిమా సరిపోతే నా పచ్చడి నీకు. నీకు ఇంకో సినిమా నేను చూపిస్తాను కదా. ఇంకో సినిమా తీసుకెళ్తారేంటి? ఏ రూమ్ అయితే ఏముంది? అమ్మా ఎలా అనిపించింది చమ్మక్ చంద్ర టీమ్ స్కిట్? చంద్ర, ఎప్పుడు ఆడ మగ మధ్యలో ఉండేది మేము స్కిట్ చేస్తాం, వైఫ్ అండ్ హస్బెండ్ స్కిట్. ఈసారి దానికి భిన్నంగా నువ్వు సతీష్ వైఫ్ అండ్ హస్బెండ్ చేస్తూ ఒక హారర్ బ్యాక్ డ్రాప్ లో బాగా చేసావు. గుడ్ చంద్ర. రోజా గారు, నీకు చాలా ధైర్యం అనుకున్నా నా పచ్చడి, కానీ ఇంత భయం అని ఇప్పుడే తెలిసింది నా పచ్చడి. సూపర్ గా ఉంది.